అసలు టీవీ అయితే మా అమ్మాయికి టీవీ సౌండ్ ఉంటే నిద్ర పట్టదు. పొంగ తల్లి గుడ్ బాయ్ మైలో. ఇప్పుడు మన ఇంటికి కింద డెకరేషన్ చేయడానికి వచ్చారు. నువ్వు అరవకూడదు వాళ్ళ మీద, ఓకేనా? ఏందో నేను ఫంక్షన్స్ చేసి అలసిపోయానో లేకపోతే నాకు నిద్ర లేక ఎట్లుందో లేకపోతే ఎట్లనో తెలియదు కానీ చాలా ఇన్యాక్టివ్గా డీమోటివేటెడ్గా పోస్ట్ పార్టం అంటే ఏదైనా అలా ఉంది. వీడియో డెకరేషన్ కోసమని ఈ ప్లేస్ అంతా కూడా క్లియర్ అప్ చేసాము. సేమ్ యాజ్ యూజువల్ మన వెన్యూ ఈజ్ అవర్ హౌస్ నేమింగ్ సెరమనీ కోసం. సో వాళ్ళు కింద ఉన్నారు, రాగానే ఈ టీవీ ముందు సెటప్ చేసేస్తారు. మైలో అలా చేయొద్దు నువ్వు. వాళ్ళు ఇచ్చిన ఐడియాస్ కానీ ఈసారి వాళ్ళు పెట్టబోయే థింగ్స్ కానీ భలే ఉండబోతున్నాయి. వీఆర్ నాట్ ప్లానింగ్ ఎనీ పూజ in this occasion because we lost somebody we love in our family. So baby kosam chinnaga oka event cheskunnam, at the same time no puja ani anukunnam. So that's why we are planning like this. So and enduku chaala neersanga undi, నాకు excited ga lenattu ala undi. I don't know, but yeah, how are you feeling? I'm tired too. మైలో చూడు, మేము ఇక్కడ పట్టుకుని కూర్చుంటాం. ఎవరు అక్కడ బ్యానర్ మీద కాదు, ఇదంతా నేను ఇదంతా ఏం కట్ చేయను, అలా యాజిటీ చేసేసుకుంటా. ఏంటి మైలో వీళ్ళందరికీ నువ్వు అంటే భయమా? ఇక్కడంతా లుక్ చేంజ్ అయిపోయింది. ఎలా ఉంది? మీరేంటి అలా కూర్చున్నారు అందరూ? వీళ్ళకి డాగ్స్ అంటే కొంచెం భయము, అందుకని వాడిని అక్కడ పెట్టుకొని వీళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. అయిపోయింది, జస్ట్ ఇంకా ఫ్యూ మినిట్స్. ఫస్ట్ టైం నేను ఎప్పుడు యూట్యూబ్ లో రాలేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా టర్న్ అవుట్ అవుతుంది ఇక్కడ. కానీ ఇక్కడ లైవ్ చాట్ అండ్ దీని ఏంటి టీ కదా, టీ కౌంటర్ అండ్ పైన మన ఫుల్ డెకార్ కూడా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. I should be thankful. మీరు ఓన్లీ షికాగోలో చేస్తారా ఈవెంట్స్, లేకపోతే నియర్ బై లైక్ సిటీస్ లైక్ విస్కాన్సిన్, ఇండియానా? బట్ దే నీడ్ టు లైక్ ఒక 1 month ముందు ప్లాన్ చూసుకుంటే వీ కెన్ ట్రావెల్. ఇట్లా లైవ్ చాట్ అనే ఐడియా సూపర్ అనిపించింది. రేపు కూడా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంది. బ్యూటిఫుల్ ఉంది కదా, సింపుల్ ఉంది, బ్యూటిఫుల్ ఉంది. ఇది కూడా ఇదే నేమ్ రివీల్ బ్యానర్. ఆ రిబ్బన్ గుంజితే తెలిసిపోతుంది. సో వీ షుడెంట్. గుడ్ మార్నింగ్ చిట్టి తల్లి, ఏం చేస్తుంది? Today is your naming ceremony. Good morning. ఏదో డ్రాప్స్ వేసుకుంటుంది. ఈడేమో ఇక్కడ ప్యాంపర్ చేపించుకుంటున్నాడు పొద్దున్నే. మా మమ్మీ ఏంటి టీచర్ లాగా ఉంది. ఇప్పుడు కనిపిస్తుందా?
అమ్మలో 3 ఎవరైనా ప్రెగ్నెన్సీ తర్వాత లావద్దారా? కొంచెం 3 నెలలు కోలుకున్న తర్వాత అప్పుడు ఎందుకు అప్పుడు అక్కర్లేదు, ఆటోమేటిక్ గా నువ్వే సన్నగవుతావు. ముందు కోలుకో. సరే కోలుకుంటా. హాయ్ చిట్టి తల్లి. బంగారు తల్లి. ఇది స్నానం లేడకపోతే ఎట్లా కదా కదా? మొహం రుద్దకూడదు. చెప్పు ఇంకా నీ పోలికే. మొహం రుద్దకూడదు. ఆ కాలు 24 గంటలు అలా ఆడిస్తూనే సెకండ్ పట్టుకోలేకపోతా. నన్ను ఒక కామెంట్ లో అడిగారు ఎలా చేపిస్తున్నారు బాత్ అని. అంటే కంప్లీట్ గా మేము కూడా ప్రొఫెషనల్స్ కాదు చూపించడానికి, అందుకని జస్ట్ చూపిస్తున్నా. ఇది ఒక టబ్, న్యూ బార్న్ టబ్ మేము అమెజాన్ లో కొనుక్కున్నాము. ఇక్కడ హోల్ ఉంది, ఇందులోంచి వాటర్ కిందకి వెళ్ళిపోతాయి డ్రైన్ అవ్వడానికి. ఫిల్ చేసేసి టెంపరేచర్ కూడా వస్తుంది. ఈ వాటర్ 98 to 100 మధ్యలో ఉండొచ్చు అంట బేబీస్ కోసము. సో అలా ఇందులో వాటర్ పోసి ఈ హెయిర్ అండ్ బాడీ వాష్ యూజ్ చేసి స్నానం చేపిస్తున్నాము. నేను కూడా హెల్ప్ చేస్తాను కాబట్టి ఎంటైర్ బేతింగ్ సెషన్ నేను తీయలేకపోతున్నాను. సో జస్ట్ ఇవే మేము యూజ్ చేసేవి. ఇట్లా టడా టడా టడా. స్నానం చేయించగానే షీ వాస్ క్రయింగ్ వెరీ బ్యాడ్లీ. సో కాసేపు మేము బేబీ రూమ్లో కూర్చున్నాం. ఈరోజు నీకు పేరు పెడుతున్నాం. నా లైఫ్ అంతా తన డిపెండెన్సీ, ఇలా తనది కూడా నా మీద డిపెండెన్సీ. ఇద్దరం ఇలా ఉన్నాం. అందరు రెడీ అయిపోయారు, మేమిద్దరమే మిగిలాం. షీ స్లీపింగ్. డిస్టర్బ్ చేయాలని లేదు నాకు. అమ్మమ్మ వచ్చేసింది, అమ్మమ్మ వచ్చేసింది. అక్కైతే 9th క్లాసా 6th క్లాసా అన్నట్టుంది. ఏది యశ్ ఇట్లా ఒకసారి నీ డ్రెస్ చూస్తా. నేనే లాస్ట్ రెడీ అవుతున్నా, అందరికంటే నేనే ఫస్ట్ రెడీ అయ్యేదాన్ని. నేను ఎలా అవుతున్నా? హే యూ లుక్ బ్యూటిఫుల్. నేను వేసుకోబోయే డ్రెస్ ఇదే. జెండర్ రివీల్ చేపించాను కదా నేను తన దగ్గరే, మళ్ళీ ఇలాంటి ఫ్రాక్ చేపించుకున్నాను అనమాట. వేసుకుంటే మొత్తం తెలుస్తుంది నాకు తెలిసి కింద ఎలా ఉంది ఫ్లేర్ అని. ఇక్కడంతా మగ్గం వర్క్ చేపించి వచ్చింది ఫ్రాక్. చాలా చాలా బాగుంది. అండ్ బేబీకి కూడా ఇంకో ఫ్రాక్ చేపించాను. ఇది వేసుకుంటుందో లేదో తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. మమ్మీ బేబీ ఒకే కలర్. డాడీని ఒకటే కలర్ వేసుకోమంటే నాకు వద్దు ఒకటే కలర్ బ్యాండ్ లాగానే బాగుంది కదా. చాలా ఇక్కడ ఈ మగ్గం వర్క్ మీద గోల్డ్ అండ్ నాకు పింక్ షేడ్స్ లో కావాలని చెప్పాను అనమాట. పింక్, లైట్ పింక్ వేసారు. అండ్ ఇదంతా మగ్గం వర్క్ ఇట్లా మొత్తం. మా ఇల్లు చాలా క్లమ్జీగా ఉంది. ప్లీజ్ డోంట్ మైండ్ గర్ల్స్. థ్యాంక్ యూ. అంటే నాకు కొంచెం ఈజీగా ఉండాలి బేబీని ఎత్తుకోవడానికి అని. అది బేబీ డ్రెస్. ఏది అగో. ఓ క్యూట్. ఐ గాట్ రెడీ. నేను ఇలా రెడీ అయినప్పుడు చూడగానే నువ్వు రెడీ అయ్యావా, నేను ఏడుస్తా ఇప్పుడు. కిందకి వెళ్ళి డెకరేషన్ ఎట్లుందో చూద్దాం ఇక. అదిగో ఇది నేమ్ రివీల్. దిస్ ఇస్ నేమ్ రివీల్ బోర్డ్. You'll open that and name. You don't tell anybody, okay? You know, right? Hi, Rohini.
ఇట్లా ఇంకొక సారీ వేస్తే దీని మీద బేబీ దానికి పైకి వస్తుంది. సారీ అసలు పింక్ తెస్తుంది. సే హాయ్. చాలా ఏడ్చింది ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోనని. సో మేము ఏదో ఒకటి వేయాల్సి వచ్చింది. హాయ్ దిల్లి. You have to be there, no? You and Bella. Hi. What are you eating? You are not eating biryani. My auntie. Not auntie. You are auntie. No. Chintali. ఏడ్చింది ఆ పట్టులంగా వేసుకోనా. అందుకే ఇంకా నార్మల్ డ్రెస్ వేసేసి బ్లూ కలర్ మ్యాచ్ కూడా అంటే లాస్ట్ టైం పింక్ యూటిలైజ్ చేస్తాం కదా బ్లూ అంతే. నాకు మళ్ళీ ఇప్పుడు ఇందా వచ్చింది ఆర్డర్ చేసిన డెకోర్ అంతా పింక్ ఉంది. నీ హాలోవిన్ చూపిరా ఒకసారి పెయింటింగ్ క్లీన్ చేస్తాను. అయ్యో నవ్వుతుందా ఏం గెసెస్ లేవా? కాదు శ్రీవల్లి. ఓకే లెట్స్ ఓకే 3 2 1 అనాలా? You are close. 3 2 1 go. అయిపోతుంది. ఇది లలితా సహస్రనామం నుంచి వి గాట్ ఇన్స్పైర్డ్. అంటే 2 పేర్లు నచ్చాయి, ఏది ఒక్కటి పెట్టాలనిపించలేదు. సో 2 కలిపి పెట్టేస్తాను. అయ్యో కాసేపు పైకి. I thought you were joking. No, fast 5. సరే అండి. Yeah, okay. అది కూడా తీస్తా. ఇంకో దాంట్లో కాంపిటీషన్ చేస్తారా? ఇది ఫాస్ట్ అవ్వదు. ఇద్దరు వచ్చారు. సో ముచ్చట మలయాళంటే బాగుంది. దహిపూరి లాగా కదా సెంట్రల్లా డైరీస్ గుర్తొస్తుంది. Then I will become like you. Bella, na jacket ni burp cloth la vaడుతుంది. Hello. Delete. నేను పలకరించి అన్నా మీరు. ఉస్మానియా వ్యక్తి. East engineer. Make way for you. What you taking? సరే బాయ్ చెప్పు. బాయ్ చెప్పడం ఫస్ట్. బాయ్ బాయ్. వీడి కాదు ఆమా. ఏమైంది? అదిగో చూడండి. You have a big family. Yeah, she's clapping. Kiss, kiss, kiss.
Someone softer than you. అలాగే ఉంది కదా కరెక్ట్ తెలియట్లేదు కానీ నాకైతే 3 months అయితే బాగా చెప్పగలుగుతాను. She likes music actually. What is her favorite song? Ide. Idena? Baby Shark? Doggy? That was the first word that she said. Dog? Dog? Cut. మా బేబీకి చాలా గిఫ్ట్స్ వచ్చాయి అంటే కొన్ని ఓపెన్ చేసి చూద్దాం ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా. అందరికి ఇంట్రెస్టింగ్ ఉంది ఏమొచ్చాయో చూడాలని అని. వీడు చూడండి వాడికి ఎక్కువ ఇంట్రెస్ట్ అందులో జాంకాయ ఉంది అందుకని పైన పెట్టుకోండి. నీకే వచ్చాయి ఇవన్నీ. మా బేబీ నైట్ డ్రెస్ లో ఉంటే గానీ ప్రశాంతంగా లేదు. ఐఎమ్ నోయింగ్ మై ఫ్యూచర్. ఆమెకు వేరే అంటే చిన్నపిల్లలు ఏవి డ్రెస్సెస్ వేసుకోరు అనుకోండి, మాకు అసలు ఇంట్రెస్ట్ లేదు డ్రెస్ వేసుకోవడానికి. ఇలాంటి డ్రెస్ వేసి ఉయ్యాల్లో పడుకోబెడితే నవ్వుతుంది. నీకు ఎట్లా అనిపించింది? నేను రివీల్ ఫాస్ట్ గా అయిపోయినట్టు అనిపించింది. కోఆపరేట్ చేసింది చిన్న పాప. ఏ మంచిగా ఏ మరి సీరియస్ గా అట్లా చేయలేదు. అంటే ఏడుపు బాగా ఎక్కువ ఏడవడము, మనల్ని కంగారు పెట్టడం అట్లేం చేయలేదు. అక్కడికి అది సంతోషం. ఆకలిస్తే ఏడవడం పడుకోవడం అది సహజమే కదా. ఏదన్నా ఇవాళ ఈవెంట్ అంటే అంతకు ముందు రోజు మోషన్స్ వామిటింగ్స్ అట్లా చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే నన్నే అంటున్నావా? కాదు, చిన్నప్పుడు నేను అలానే చేశానని చెప్పావు నువ్వు. నిన్ను కాదు. నేను ప్రతి బర్త్డే ఫస్ట్ బర్త్డే చేద్దామంటే జ్వరం తెచ్చుకున్నానని చెప్పింది. అట్లాంటివి నేర్చుకో కొన్ని. Daddy finger, where are you? కంట్రోల్ చేసుకుంటా. నాకు పాట వద్దు.